బహదూర్పల్లి డబుల్ బెడ్రూమ్ దగ్గరికి మనం వచ్చాము. ఇక్కడ లబ్ధిదారులు కొంతమంది ఉన్నారు. ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఈ బహదూర్పల్లిలో చాలా మట్టుకు డెవలప్మెంట్ పనులు పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు ఇది ఎలా సాధ్యమైందో ఒకసారి మనం ప్రసాద్ గారు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి అడిగి తెలుసుకుందాం. రండి ఒకసారి. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ గతంలో చూస్తే ఒక అడవిలాగా మొత్తం ఎక్కడికక్కడ చెట్లు చాలా అధ్వానంగా ఉంటాయి పరిస్థితి. ఇప్పుడు ఇది ఇంతలా నీట్నెస్ ఇది ఎలా సాధ్యమైంది? ఇప్పుడు మీరు ఎలా దీనికి ప్రయత్నించారు ఇది ఒకసారి చెప్పండి. ఎందుకంటే చాలా వరకు హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల డబుల్ బెడ్రూమ్ కేటాయించారు, కానీ అక్కడ చాలా మటుకు డెవలప్మెంట్ ఆగిపోయి ఉన్నది. కొంతమందికి దీని గురించి అవగాహన కూడా లేదు. ఒకసారి మీరు ద్వారా ఒక ప్రజలకు మీరు తెలియజేయండి, మీరు ఎలా కష్టపడ్డారు, ఎలా ఆఫీసులో చుట్టూ తిరిగారు, ఎలా ఈ శాంక్షన్ చేయించారు, ఒకసారి మీరు కూడా ప్రజలకు ఒకసారి వివరించండి, చెప్పండి. సార్ జరిగింది ఏంటి అంటే, మేము బెనిఫిషియర్స్ అయిన తర్వాత కొంతకాలానికి చాలా కాలం మాకు డబుల్ బెడ్రూమ్ అనేది రాలేదు. డబుల్ బెడ్రూమ్ రాకపోయేప్పటికీ మేము చేసిన ప్రయత్నాలు ఏంటి అంటే, రావటం మేమందరం వచ్చేటోళ్ళం ఒకరొక్కరుగా కూడుకున్నాం. కూడుకొని వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకున్నాం. వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అధికారులని మేము రిక్వెస్ట్ చేసి, సార్ ఇట్లా మేము వద్దాం అనుకుంటున్నాము, మేము నెల అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామంటే, గవర్నమెంట్ అధికారులు మాకు చెప్పింది ఏంటంటే, బాబు కరెంట్ లేదు, వాటర్ లేదు, ఏ విధంగా వస్తారంటే, సార్ ఈ రెండు కావాలంటే ఏం చేయాలి, మాతో వంతు ప్రయత్నం ఏం చేయాలి అంటే, లేదు వాటర్ అయితే ఇక్కడ ఇన్కమింగ్ ఉంది, మీకు బ్లాక్ లెక్కల్లోకి ఎక్కట్లేదు, మా ప్రయత్నాలు మేము చేస్తాము, మీ ప్రయత్నాలు మీరు చేయండి అని మాట్లాడాం. ఆ తర్వాత మేము ఏం చేసినామంటే, రిక్వెస్టెడ్గా కాంట్రాక్టర్ని పిలిపించుకొని ఉన్న మరమ్మత్తు పనులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ వాళ్ళు కాంట్రాక్టర్లను పిలిపించి చేయించారు. వాళ్ళ వెనకాల ఉండి మేము ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళ వెనకాల ఉండి ఒకసారి తర్వాత ఒకటి పనులు ముందుకు చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, కరెంటు ఫెసిలిటీ ఇవ్వలేదు. మెయిన్ సమస్య అనేది కరెంటు జరిగింది. ఆ కరెంటుకి ఏం జరిగింది అంటే, మేము సార్ కరెంటు పరిస్థితి ఏంటంటే మేమేం చేయలేము, ఏఈ గారిని కన్సల్ట్ చేయండి అన్నారు. ఏఈ గారిని కన్సల్ట్ చేస్తే ఏఈ గారు ఏమన్నారంటే, ఏడీ గారి దగ్గరికి వెళ్ళండి అని. ఏడీ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే, బాబు మా వల్ల కాదు, మీరు సిఎండి గారి దగ్గరికి వెళ్ళిన వల్ల కాదు, ఇది ఎలక్షన్ మూమెంటు, మీకు పర్మిషన్స్ ఇవ్వటం కష్టం అన్నారు. సరే అని చెప్పి మేము దగ్గర ఒక 10-15 మంది యూనిటీగా ఏర్పడి సిఎండి గారి దగ్గరికి వెళ్తే సిఎండి గారు ఏమన్నారంటే, మా బాధలు చూసి సరే మీకు కొంతకాలానికి ఒక వారం రోజుల్లో కరెంటు మీటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి సిఎండి గారు ప్రయత్నం చేసి మా కరెంటు మీటర్లు ఇచ్చిన తర్వాత మేము ఏం జరిగింది అంటే, ఆ మీటర్లని మళ్ళీ మేమే ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించుకొని మేము దగ్గరుండి, ఎవరైతే ఇక్కడికి అప్పటికే నీళ్లు మాత్రమే వచ్చినా కానీ పర్వాలేదు అని వచ్చి ఉండేవాళ్ళు ఉన్నారు, ముందు వాళ్ళకి ఇచ్చినాం కరెంటు మీటర్లు. వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ముందు కరెంట్ అందరికీ సప్లై వచ్చేటట్టు ప్లాన్ చేసుకొని ముందు ఒక 200 మీటర్లు, తర్వాత ఒక 200 మీటర్లు, కొద్దిగా మొత్తం మీటర్లు తెచ్చుకున్నాం. ఆ తర్వాత ఈ క్లీనింగ్ సెక్షన్ చాలా మటుకు పాడుబడ్డ బంగ్లాల్లాగా అయిపోయింది. చాలా మటుకు పాడుబడ్డ బంగ్లాల్లాగా అయినాయి. పాడుబడ్డ బంగ్లాల్లాగా ఉంటే మా అడ్మిన్ సోదరులం అందరం కలిసి పైపులు వేసి లేబర్ని పెట్టుకొని వాటర్ కింద నుంచి వాటర్ తీసుకొని మొత్తం క్లీన్ చేసి బ్లాక్లు ప్రతి బ్లాక్కి ఒక్కొక్క బ్లాక్లో ఇద్దరు అడ్మిన్ లాగా పెట్టి వాళ్ళ అడ్మిన్లు ఏం చేశారంటే, ఆ బ్లాక్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి, ఏ విధంగా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను ఏ విధంగా చూసుకోవాలని ఆ బ్లాక్ అడ్మిన్స్ ప్లాన్ చేసుకుంటూ ముందుకు వచ్చినాము. ఇప్పటికీ కూడా ఒక స్టేజ్కి తీసుకొని రావాల్సి వచ్చింది. అయితే నెల ఇవన్నీ జరుగుతుండగానే ఇప్పుడు నెల క్లీన్ చేసుకోవటానికే కానివ్వండి, మళ్ళీ మాకు గేటు దగ్గర వాచ్మెన్కే కానివ్వండి, ఇంకా అనేక సమస్యల పట్ల చెత్తకే కానివ్వండి, నెలకి మేమందరం కలిసి ఒక 1000 రూపాయలు వేసుకొని ఆ 1000 రూపాయల్లో నుంచి మేము ఒక సొసైటీ లాగా ఫామ్ అయ్యి ఆ 1000 రూపాయల్లో నుంచి ఆ మెయింటెనెన్స్ లాగా తీసుకుంటున్నాం అనమాట. ఒక నెలకు 100 రూపాయలు చెత్తకు తీయటము, కరెంటు బిల్లులకు తీయటము, ఏదైతే వాచ్మెన్లు ఉన్నారో కింద క్లీన్ చేసే వాచ్మెన్లు జీతాలు ఇవ్వటం, ఇట్లాంటి పరిస్థితులు. ఇవన్నీ పరిస్థితుల్ని మళ్ళీ దీన్ని కూడా అధిగమించాలి. ఈ 1000 రూపాయలు కట్టడం కూడా
అంతా మధ్యతరగతి కుటుంబీకులు, చాలా లోయర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఈ 1000 రూపాయలను కూడా ఇంకా అధిగమించి కొద్దిగా తగ్గియాలి అనే ప్రయత్నంలో ఎట్లా ఏంటి అంటే సొసైటీ అనేది ఫామ్ అయితే సొసైటీ ఇక్కడ ఉన్న షట్టర్స్ అన్నీ ఆ సొసైటీ మీదకి వస్తాయి. ఆ సొసైటీ మీదకి వస్తే ఆ అమౌంట్ నుంచి మాకు అమౌంట్ కొద్దిగా తగ్గుతుంది, మెయింటెనెన్స్ అమౌంట్. ఆ విధంగా ఉన్న పబ్లిక్ మీద వచ్చే ప్రెజర్ని తగ్గించడం కోసం సొసైటీ ఫామ్ చేయాల్సిన పరిస్థితులు వస్తుంది. ఆ విధంగా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఏ సొసైటీ చేస్తే ఎట్లా ఉంటుంది, మరి ఏ విధమైన అంటే వాళ్ళు ఇచ్చిన సలహాల మేరకు మేము ఒక సొసైటీ, కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పి ఒక సొసైటీ నేను 2 BHK అనేది ఫామ్ చేయడానికి సిద్ధమైనాం. ఇప్పుడు ఈ ప్రక్రియలో ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇచ్చిన ఆర్డర్స్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ నెల ఉండదు సార్, ఒకసారి ఉంటుంది. 100 రూపాయలు 1100 అనేది ఒకటేసారి ఉంటుంది, మళ్ళీ కట్టడానికి అవసరం వీళ్ళకంటే ఇప్పుడు ఒక్కొక్క ఫ్లాట్ ఎటువంటిది ఉండదు, మెయింటెనెన్స్ ఉంటుంది. కానీ ఈ సొసైటీలో మెంబర్షిప్ తీసుకోవడానికి ఒకటేసారి కట్టాల్సిన పరిస్థితి ఏదైతే ఉందో ఆ 1000 రూపాయలు వాళ్ళ పేరు మీద అందరి పేరు మీద ఫిక్స్డ్ ఉంటుంది. ఒక 100 రూపాయలు గవర్నమెంట్కి వెళ్తుంది. ఆ 1100 అనేది ఒకటేసారి కట్టాలి, మళ్ళీ కట్టాల్సిన అవసరం. ఆ విధంగా మెంబర్షిప్ తీసుకొని రేపు 2వ తారీఖు నామినేషను, 7వ తారీఖు ఎలక్షన్స్కి వెళ్తున్నాం. ఒకటి మేము చెప్పేది ఏంటంటే మేము ఇంతకాలం దీన్ని క్లీన్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి మేమే ఉండాలని ఎవరికి ప్రెజర్ చేయట్లేదు. మీరు సొసైటీలో జాయిన్ అయ్యి ఎవరైనా మా మీద పోటీ చేయొచ్చు. మా మీద మీరు ఎన్నుకోబడితే మీరు ముందుకు వెళ్తారు, మేము ఎన్నుకోబడితే మేము ముందుకు వెళ్తాం. కాకపోతే ఏంటంటే ప్రజలకి అందరూ అందుబాటులో ఉండాలి, అందరికీ ఆమోదకరమైన పనులు చేయాలి. ఇప్పుడు దాకా ఏమైతే ఆమోదకరమైన పనులు చేసుకుంటూ వచ్చామో మిగిలినవి కూడా అదే విధమైన పనులు చేయాలనే ఆలోచన ఉంది. ఇప్పుడు ఈ సొసైటీలో చాలామంది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలంటే మాకు బాధగా ఉంటుంది. ఒకసారి కొంతమంది విధవరాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి చూసుకోవాలంటే పెన్షన్స్ మీద ఆధారపడి ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. ఇంకో కొన్ని సమస్యలు అంటే పైన కొంత స్లాబ్స్ లీక్ అవుతున్నాయి, గవర్నమెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము, చేస్తామని అంటున్నారు. అనేక సమస్యల మీద కూడా మాకున్న అదృష్టం ఏంటంటే ఇక్కడున్న గవర్నమెంట్ అధికారులు మాకు చాలా ఫేవరబుల్గా అనుకూలంగా ఉన్నారు. అంటే మేము చెప్పినా కానీ బాబు ఇది కాదు, ఇది ఇట్లా చేసుకోండి అని చెప్పి సొసైటీ ఫార్మింగ్ చేసుకోమని చెప్పింది కూడా వాళ్ళే. ఎందుకంటే సార్ ఇప్పుడు సొసైటీ ఫామ్ చేసుకుంటేనే ఇప్పుడు ఈ అధికారులు వాళ్ళు మీకు హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళు పక్కకు జరిగిపోతారు. ఇప్పుడు రోజు ఏముందో మీరు దాని ఫర్దర్గా డెవలప్మెంట్ మీరు ఏముందో అధికారుల ద్వారా దరఖాస్తులు పెట్టి అది ఏదో శాంక్షన్ చేయించుకొని వర్క్ చేయించుకొని. సరే సార్, ఇప్పుడు ఇది ఎలక్షన్ ఎలా మీరు అంటే బ్యాలెట్ ఎలక్షనా లేక యునానిమస్గా ఎట్లా ఈ ప్రక్రియ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు బ్యాలెట్ ఎలక్షన్లోకి వెళ్తుందో ఇనానమస్ అవుతుందో అనేది ఇంకా ప్రక్రియ అనేది ఇంకా డిసైడ్ కాలేదు. రేపు మేబీ 2వ తారీఖు డిసైడ్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఒక సొసైటీ అనేది ఫామ్ చేసిన తర్వాత ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు ఇప్పుడు ఇన్ని ఇల్లులు కట్టించాం, కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే శ్మశాన వాటికలు లేవు. ఇక్కడ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి, డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా ఉంటాయి కదా. ఇప్పుడు డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కనీసం ఒక 2 ఎకరాల భూమి అన్నా కానీ ముందు బెరల్ గ్రౌండ్స్ కోసం 2 ఎకరాల భూమి అన్నా సంపాదించాలి. ఏం ప్లేస్ లేదు సార్. ప్లేస్ ఇవ్వాలని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ మీ సొసైటీ ఏంటిది, మీరేంటిది అని అడుగుతున్నారు. కాబట్టి ఈ సొసైటీని క్రియేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు ఎంతమంది కేటాయించారు? వాస్తవానికి 8 బ్లాకులు అండి. వాస్తవానికి 8 బ్లాకులు. ఇక్కడ లోకల్ పీపుల్ కోసమని ఒక బ్లాక్ అంతే ఉంచారు. మిగిలిన 7 బ్లాకుల్లో కేటాయింపులు జరిగినాయి. 7 బ్లాకుల్లో కూడా కొంత మందికి ఇవ్వలేదు. ఇంకా కొంతమందికి ఏ విధంగా ఇస్తారనేది మాకు కూడా తెలియని ప్రక్రియ అది ఏం జరుగుతుంది అనేది ఆలోచన చేయాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న రీసెంట్గా ఉన్న సమస్యలు ఏంటి అంటే మంచినీటి సమస్య ఒకటి ఇదిగా ఉంది. వదులుతున్నారు కానీ అంత నీళ్ళు వదులుతున్నారు కానీ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావట్లేదు. ఉన్న సమస్య ఏంటిదంటే మీకు అంటూ ఒక కేటాయింపు అనేది జరగలేదు అంటున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ ఏదైతే అయిన తర్వాత సొసైటీ ఏర్పడిన తర్వాత ఆ విషయం మీద కూడా అక్కడ ఎవరైతే వాటర్ వర్క్స్ సిఎండి గారు ఎవరు ఉన్నారో వారి దగ్గర కూడా దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ పూర్తిగా మాకంతూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటర్ వదిలించుకునే ప్రక్రియను కూడా పూర్తి చేయాలని కోరికలో ఉన్నాం మేము. అయితే ఈ సొసైటీ అనేది ఏర్పడడం ఒక గొప్ప విషయమే. సొసైటీ అనేది ఒక పకడ్బందీ ప్రక్రియ. అంటే ఎవరన్నా ఉండనియండి,
అంటే మనం ఒక 1000 రూపాయలు రేపటి రోజు నుంచి మెయింటెనెన్స్ కడుతున్నారంటే ఆ 1000 రూపాయలకి గవర్నమెంట్కి మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఏదో అల్లాటప్పగా తీసుకొని నడిపించడం కాదు, మన ఎవ్రీ ఇయర్ ఆడిటింగ్ కూడా చేపించాల్సి వస్తుంది. ఆడిటింగ్ చేపించి ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కటి ఆడిటింగ్ చేపించాలి. ఎవ్రీ ఇయర్ ఆడిటింగ్ చేసి దానికి బాధ్యత వహించాలి. ఓకే సార్, ఇప్పుడు ఇది ఎలక్షన్ టైం పీరియడ్ ఏమైనా పెట్టుకున్నారా మీరు? టైం పీరియడ్ అంటూ ఏం లేదు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన టైం పీరియడ్ని మేము పాటిస్తున్నాము. వాళ్ళు ఇచ్చింది ఏంటి అంటే ఇప్పుడు 30వ తారీఖు దాకా ఏదైతే ఉందో సభ్యత్వము, నామినేషన్ 2వ తారీఖు, 7వ తారీఖు ఎలక్షన్కి వెళ్తున్నాం. అయితే ఇప్పుడు ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి మళ్ళీ ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఇప్పుడు ఎన్నికైన వాళ్ళు 3 సంవత్సరాలు ముందుకు వెళ్తారు. మళ్ళీ 1 ఇయర్ రిటైర్మెంట్. అయితే 1 ఇయర్ తర్వాత ఏంటంటే ఎవరైనా కానీ మేము బ్యాక్ అవుతున్నాము అనుకుంటే వాడిని బ్యాక్ చేసుకొని మళ్ళీ ఇంకొకరిని తీసుకునే ఆస్కారం ఉంటుంది. చైర్మన్ తప్పించి మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళని మళ్ళీ రివైవ్ చేసుకునే ఆస్కారం ఉంటుంది ఎవ్రీ 1 ఇయర్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు విన్నారు కదా, మనతో పాటు ప్రసాద్ గారు, వాళ్ళతో పాటు బెనిఫిషరీస్ డబుల్ బెడ్రూమ్ బెనిఫిషరీస్ను వాళ్ళు తిరిగి ఎలా వాళ్ళు కష్టపడి ఈ డబుల్ బెడ్రూమ్ సాధించుకున్నారో దానికి తర్వాత కూడా ఈ ముందు జరగబోయే డెవలప్మెంట్ గురించి కూడా ఒక ఎన్నిక నిర్వహించేసి ఆ ఎన్నిక ప్రక్రియ ద్వారా రేపటి రోజు ఎన్నికైన తర్వాత ఈ ఇంకా రావాల్సిన వాళ్ళకి శాంక్షన్ అవ్వాల్సిన దాని గురించి కూడా మేము పోరాడతాం అంటున్నారు. ఇప్పుడు దీనికి తాలూకు గ్రేవ్ యార్డ్ కానీ ఇప్పుడు డిఫరెంట్ కమ్యూనిటీస్ ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. అయితే వాళ్ళకు కానీ మందిర్ కానీ మస్జిద్ కానీ చర్చ్ కానీ దానికి ఒక స్కూలు ఇవన్నీ ఏర్పాటు చేస్తాము. ఫర్దర్గా మేము ఎలక్షన్ ప్రక్రియ కంప్లీట్ కాగానే ఈ బస్తీ దవాఖానా కానీ దాని గురించి రేషన్ షాప్ గురించి కానీ ఇంకా ఈ మనం ఏమంటారు స్కూల్ గురించి ఇవన్నీ దాని తాలూకు కూడా మేము ఫర్దర్గా మేము ముందుకు పోతాము. ఈ ఎలక్షన్ కంప్లీట్ కాగానే ఇవి ముందు జరగబోయే దాని గురించి మేము పోరాడతాం అన్నట్టు మన ప్రసాద్ గారు వాళ్ళతో పాటు వాళ్ళ మిత్రులు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ బెనిఫిషరీస్ ఇక్కడ పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మీరు చూసుకున్నారు కదా, ఇక ఫర్దర్గా మీరు ఎక్కడెక్కడ ఏ పనులు జరిగినాయో అది కూడా ఒకసారి మనతో పాటు ప్రసాద్ గారు చూపిస్తారు. అంటే మేము మెయింటెనెన్స్ వసూలు చేయగలిగితేనే ఈ విధమైన మెయింటెనెన్స్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు రోడ్లు చూసిరా ఎంత మటుకు క్లీన్గా ఉన్నాయి చూడండి. ప్రతిదీ ట్రాన్స్ఫారం దగ్గర కూడా గడ్డి ఏవి మొలవకుండా ప్లాన్ చేసుకుంటున్నాం. ట్రాన్స్ఫారం దగ్గర కూడా గడ్డి లాంటిది ఏమన్నా మొలిసినా కానీ ఏమంటే క్లీన్ చేయించుకోవటం, ఎర్తింగ్ గుంటలలో ఎర్తింగ్ పోపించుకోవటము, ఇది ప్రతిదీ అంటే మేము మా మెయింటెనెన్స్లోకే తీసుకొని చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తేనే ఈ మాత్రం నీట్నెస్ అనేది ఉంది. మళ్ళీ ఒకసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి మేము వదిలేస్తే ఇక ఇప్పుడు మెయింటెనెన్స్ వసూలు చేయకుండా ఇవన్నీ చేసుకోకుండా వదిలేస్తే మళ్ళీ పాటుపడిన బంగ్లాల్లాగా అయిపోతాయని ఈ పరిస్థితుల నుంచి మేము వెలికి తీసుకొని ముందు మొత్తం క్లీన్గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. మంచిగా చేశారు సార్. రైట్. ఒక సొసైటీ లాగా ఫామ్ అయ్యి మీరందరూ లబ్ధిదారులందరూ చేకూర్చి మీరు యూనిటీగా ఏర్పాటు చేసి మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈ రవి ఈ లోపల కూడా తీసుకో, ఇక్కడ రండి. ప్రతిదీ ఇవ్వండి, మొత్తం తీసుకో. నేమ్ బోర్డు ఇట్లా ఇది అనమాట సార్. అంటే ఎవరెవరు ఫ్లాట్ ఎవరిది అంటే ఇక్కడికి ఎవరన్నా ఒక పర్సన్ వచ్చిండ్రు అనుకోండి, ఒక పర్సన్ వస్తే ఇక్కడనే చూసుకుంటాడు అనమాట. ఈ ఫ్లాట్ ఓనర్ ఎక్కడో పేరు ఏంది, మలానా పేరు ఉన్నాడు, ఫ్లాట్ నెంబర్ ఏది అనేది డీటెయిల్గా తెలియడం కోసం అని చెప్పి ఫస్ట్ రాపించిన బోర్డు. మా అడ్మిన్ సక్సెస్ఫుల్గా ఫస్ట్ రాపించిన బోర్డు ఇది. గుడ్ ఐడియాతో వాడు ముందు రాపించాడు, రాపించి ముందుకు తీసుకుపోయినా. ఇదే ఐడియాని ప్రతి ఒక్కరు ఫాలో అయిపోయింది. లిఫ్ట్ కూడా ఒక్కసారి ప్రతిదీ లిఫ్ట్ సార్. ఇది లిఫ్ట్ కూడా నీట్గా చూడండి సార్. నెంబర్ 1 టెక్నాలజీతో క్రియేట్ చేసిన లిఫ్ట్ ఇది. ఆటోమేటిక్ లిఫ్ట్లు, ప్రతిదీ ఆటోమేటిక్ లిఫ్ట్ ఇది. జర్మన్ టెక్నాలజీ ఇది. ఇది నెంబర్ 1గా వర్క్ చేస్తుంది. మీకు ఏదైనా ఉన్నా కానీ ఎమ్మటే దీనికి మెయింటెనెన్స్ కూడా పెట్టాం మేము. అంటే మెయింటెనెన్స్ ఎవరన్నా ఏఎంసీలోకి తీసుకుంటున్నాము, త్వరితగతిలో ఏఎంసీలోకి తీసుకొని ఎప్పుడు ప్రాబ్లం ఉన్నా కానీ వచ్చి చేసేటట్టు
మొత్తం 4 లిఫ్టులు ఉంటాయి సార్. 2 లిఫ్టులు మాత్రం రన్నింగ్ పెడతాము. 2 లిఫ్టులు ఇది చేస్తాము. వాచ్మెన్ కు ఒక రూమ్ ఇస్తాం. అంటే ఈ బ్లాక్ కి ఒక వాచ్మెన్, ఇద్దరు భార్య భర్తలు, ఒక ఫ్యామిలీ ఉండాలి. ఓకే, వాళ్ళకు కూడా మంచిదే, వాళ్ళకు కూడా ఉపాధి, వాళ్ళు ఇద్దరు అనమాట. వాళ్ళకి నివసించడానికి ఒక అందుబాటులో ఉండే అందుబాటులో మంచిగా దాకా 2 రోజులకు రోజుకు నూకాలి, మళ్ళా ఫ్లోర్ మొత్తం కడగాలి. వాళ్ళే ఇంకేమైనా ఉంటే చిన్న చిన్న ఇప్పుడు వాటర్ అయిపోయిందంటే వాళ్ళు చూసుకుంటారు. వాటర్ అయిపోవడానికి విషయంలో అయితే వాళ్ళు చూసినా చూడకపోయినా మా అడ్మిన్ పిల్లలు ఏం చేస్తారంటే ఎప్పుడు వాటర్ అయిపోయినా కానీ ఏ టైం అయినా కానీ వాళ్ళు మెలకు ఉండి వాటర్ వదిలేసే ప్రయత్నాలు చేస్తారు. ఇవన్నీ మీటర్ సెక్షన్ సార్. ఏ ఫ్లోర్లో ఆ ఫ్లోర్, ఈ ఫ్లోర్ వైజ్ కింద ఉంటాయి అన్నమాట. ఏ మీటర్ అయినా కానీ ఇవ్వండి సిటీ మీటర్స్, లైటింగ్ పర్పస్ కానివ్వండి, ఈ ఇటు పక్కన చూడండి సిటీ మీటర్స్ అనమాట. లిఫ్టుల పర్పసే కానివ్వండి, ఫ్లోర్ లైటింగ్ పర్పసే కానివ్వండి, ఈ సిటీ మీటర్స్ వర్క్ చేస్తారు. పైది జనరేటరీ ఆల్టర్నేటర్. జనరేటరీ ఒకవేళ కరెంట్ పోయింది అంటే ఆ ఆల్టర్నేటర్ తిప్పి జనరేటరీ ఆన్ చేసుకుంటాం, స్టార్ట్ చేసుకుంటాం. జనరేటరీకి ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఫ్లోర్లో బయట లైటింగ్ అనేది వస్తుంది. ఒక్క నిమిషం అండి. ఈ జనరేటరీ ఫెసిలిటీ ఇచ్చారు మనకు గవర్నమెంట్. ఈ జనరేటర్ ఎప్పుడైతే పవర్ సప్లై పోయిందో ఎమ్మటే జనరేటర్ ఆన్ చేసుకోవటం, ఆల్టర్నేటర్ ఆఫ్ చేసుకోవటము. ఆఫ్ చేసుకొని అంటే పవర్ సప్లై ఇన్కమింగ్ ఏదో ఆఫ్ చేసుకొని జనరేటర్ ఆన్ చేసుకుంటాం. ఫ్లోర్ వైజ్ ప్రతి ఫ్లోర్కి లైట్ పాయింట్స్ ఉంటాయి. లిఫ్టులు కూడా రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఒకవేళ బై మిస్టేక్ ఎవరైనా లిఫ్ట్లో ఆగిపోయినా కానీ ఎమ్మటే జనరేటరీ రన్నింగ్ చేయడం వల్ల లిఫ్ట్లో ఆగిపోయే పరిస్థితి కూడా లేకుండా ఉంటుంది. నిమిషాల్లో వాళ్ళకి రిలీఫ్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇది మంచి కేవీ ఇచ్చారు మనకు, అన్ని చెక్ చేసి మరీ చూపించారు గవర్నమెంట్ వాళ్ళు. ప్రతిది ఒకటి చెక్ చేసి చూపించారు ఇది రన్నింగ్ ఉందా లేదా. డీజిల్ కెపాసిటీ గంట 8 డీజిల్ కాలుతుంది దీనికి. అంటే 800 రూపాయలు కాదు, గంట నడవాలంటే 800 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇదే ఇప్పుడు కూడా చచ్చిపోతారు అక్కడ. ఇది ఆన్ చేసి విత్ ఇన్ 2-3 నిమిషాలు కిందికి వచ్చేసి డోర్ ఓపెన్ అయిపోయింది ఆటోమేటిక్. ఇది లేని ఇప్పుడు ఫైర్ సంబంధించింది ఇట్లా అంటే ఇది 5 అంతస్తులు కాబట్టి దీనికి ఫైర్ సేఫ్టీ అవసరం లేదు. డిపార్ట్మెంట్ నుంచి 9 అంతస్తులు అయితే ఫైర్ సేఫ్టీ ఇట్లా ద్వారా వాళ్ళకి ఎమర్జెన్సీ వచ్చేస్తారు. ఫైర్ సేఫ్టీ పర్పస్ కూడా ఇంకొకటి మనం అనుకునే, ఇవి లిఫ్ట్లే కాకుండా మెట్లు ఏదైతే కట్టిండో ప్రతిది ఒక్కటి స్పేసింగ్ ఇచ్చారు మనకి ఇబ్బందికరం లేకుండా. ప్రతి మెట్లు అనేది చాలా సేఫ్గా ఫేసింగ్ ఇచ్చారు. అదొకటి కమ్యూనిటీ హాల్ పైకి ఏమి ఎక్కర్లేదా. ఇప్పుడు ఎస్టీపీ ఏదైతే డ్రైనేజ్ లైన్ ఉందో, ఈ డ్రైనేజీ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఈ డ్రైనేజీ వ్యవస్థ ప్రతి బ్లాక్ది, ఎవ్రీ బ్లాక్ ఫస్ట్ బ్లాక్ నుంచి అన్ని బ్లాకులది కలుపుకొని వెళ్ళి ఒక ఈ డ్రైనేజీ వ్యవస్థ అక్కడ ఎస్టీపీలోనే కలుస్తుంది. అక్కడ పోయి ఫిల్టర్ అయ్యి అది ఫిల్టర్ వేసిన తర్వాత అది అవుట్లెట్ వెళ్తుంది అనమాట. అవుట్లెట్ ఎట్లా అంటే డ్రైనేజీలో కలిపి గవర్నమెంట్ డ్రైనేజీలో కలిపేస్తుంది. ఆ ఫిల్టర్ వేసిన వాటర్ని చెట్లకు వాడుకునే ఫెసిలిటీ ఇచ్చింది. ఈ మొత్తం సైడ్లో ఏవైతే గార్డెన్ మెయింటెనెన్స్ ఉందో ఆ గార్డెన్ మెయింటెనెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, నియరెస్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ ఉండటం, ఫారెస్ట్ కి దగ్గర ఉండటం. దీంట్లోకి మేము రాకముందు పాములు కూడా తిరిగినాయి, వీడియోస్తో సహా ఉన్నాయి. పాములు కూడా తిరిగినాయి. అట్లాంటి పరిస్థితుల నుంచి మా పిల్లలు మొత్తం క్లీన్ చేసుకొని పాములు రాకుండా ఎక్కడైనా చిన్న చిన్న బొక్కలు ఉన్నా కానీ సిమెంట్ చేయించుకొని ఏ ప్రాబ్లం ఉన్నా కానీ చేయించుకొని ముందుకు పోయినాం. గ్రేట్ సార్, మంచి కష్టపడ్డారు రవి. అది కూడా ఈ మొత్తం కొద్దిగా చూస్తుంది. ట్యాంకు ఇప్పుడు ఏదైతే మంజరా వాటర్ సప్లై ఉందో ఇప్పుడు ఇది కూడా ఏదైతే కరెంటు దీనికి మోటార్, ఈ ప్రక్రియ ఎలా ఉంది దీనికి? ఇది ప్రక్రియ గవర్నమెంట్ ఏ విధంగా అలాట్మెంట్ ఇచ్చిందంటే ఇక్కడ ఉన్న వాటర్ ట్యాంక్సే కానివ్వండి, మోటార్సే కానివ్వండి, ప్రతిదీ ఏమున్నదంటే దగ్గర ఒక 4 బ్లాకులకు సంబంధించిన మోటార్స్ ఇక్కడ కనెక్టింగ్. ప్రతిదీ ఎట్లా ఉంటుంది అంటే కనెక్టివిటీ, ఒక మోటార్ కాలిపోయినా కానీ ఇంకొక మోటార్ నుంచి మనం ఎక్కించుకునే విధంగా ప్లానింగ్ జరిగింది. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఇచ్చినవి ఇదంతా వాల్ కంట్రోల్స్ అనమాట. ఇవన్నీ మేము జాగ్రత్తగా మా అడ్మిన్లు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు అనమాట. దీన్ని అంటే ఎవరు ఆపరేట్ చేయాలో వాళ్ళతోనే ఆపరేట్ చేపిస్తున్నాం. అది అధికంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ మోటార్లు వాల్స్ అవి బంద్ చేస్తే, వాల్స్ అవి ఏమన్నా బంద్ అయినా కానీ మోటార్లు కలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇది ఈ వాటర్ కెపాసిటీ ప్రతి ఒక్కదానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాటర్ అందించే కెపాసిటీ ఉన్న ట్యాంకులు కట్టించారు. ఎటువంటి అభ్యంతరం లేని ఇది
కాకపోతే ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో కొంత వాటర్ తక్కువగా వదులుతున్నారు. దాని విషయమై గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్దామని అనుకుంటున్నాం. కాకపోతే మాకు ఇచ్చిన ఫెసిలిటీస్ 3 మోటార్ల ఫెసిలిటీస్ ఇచ్చారు. ఓకే, 3 మోటార్లు ఇచ్చారు. 3 మోటార్ల ద్వారా మేము కామన్గా ప్లాన్ చేసుకొని దీన్ని ప్రతి బ్లాక్ కి తీసుకొని వెళ్తాం అన్నమాట. ఈ బ్లాక్ కి తీసుకొని వెళ్ళిన తర్వాత బ్లాక్ మీద 2 వాటర్ ట్యాంకులు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 ఉంటాయి. ఆ 2 ట్యాంకులు ఫుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక బ్లాక్ ఫుల్ అయిన తర్వాత బంద్ చేసి ఇంకొక బ్లాక్ కి ఆన్ చేసుకుంటాం. ఎట్లా ఇది డే బై డే ప్లాన్ చేస్తున్నారా? ఎట్లా మంజీరా వాటర్ రావడం డే బై డే వస్తుంది. మేము మాత్రం ఎవ్రీ డే వాటర్ ఉండే విధంగా వాచ్మెన్లకు తరఫీజ్ ఇచ్చి మా అడ్మిన్స్ దగ్గర నుండి చూసుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు వాడే నీళ్లు బోరు అనేది ఈ మంజీరా వాటర్ రాని సమయాల్లో బోర్ను వాడుతున్నాం. బోరు కొద్దిగా ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి. బోర్ అంటే కింద భూమిలో నీటి శాతం లేక నీళ్లు తక్కువగా వస్తున్నాయి. అవి కూడా తీసి ఏదైనా కొద్దిగా డెప్త్ ఎక్కువ వెళ్ళి నీళ్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చే విధంగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ ఇవి జరిగిన తర్వాత దాని విషయంలో గవర్నమెంట్ అధికారుల దగ్గరికి తీసుకెళ్ళటమా లేకపోతే మేమే మా మెయింటెనెన్స్లో నుంచి తీసి రిపేర్ చేయించుకోవటం అనేది చూస్తాం. అవును సార్, అది లక్షలతో కూడుకున్న పని సార్, నిజంగానే అది. ఓకే, చెప్పండి సార్. సో ఇప్పుడు ఇది మీరు ఇప్పుడు ఎవరైనా కొత్త పర్సన్స్ వస్తే దానికి వాళ్ళకి అలో చేయడానికి ఇప్పుడు మీరు ఒక రిజిస్టర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. ఒకసారి మీరు చూపించండి ఎలా దీని ప్రక్రియ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. దీని ప్రక్రియ ఏంటంటే సార్, ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో ఆ బెనిఫిషియర్స్కి ఈ స్టిక్కర్ ఉన్నది ప్రతి బండికి అంటిస్తాం. అంటే ఓనర్స్కి ఓన్లీ ఓనర్స్ దీనికి ఆపొద్దు అంటే ఓనర్స్ బండికి తెలుసుకోవటము, బయట వ్యక్తుల బండి తెలుసుకోవడం పర్పస్ ఇది మేము ఇది చేసుకున్నాం. ఓకే సార్, బయట వ్యక్తి ఎవరన్నా వస్తే బండి పక్కకు పెట్టించి మేము రిజిస్టర్లో ఎంటర్ అవుతుంది అనమాట. ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు, ఇంకా రీసెంట్లీ ఏం చేసామంటే ఆధార్ కార్డ్ నెంబర్తో సహా యాడ్ చేయమని చెప్పినాం. ఎందుకంటే కొంత వ్యక్తులు వస్తే వాళ్ళు ఎవరు ఏంటి అని తెలుసుకోవడం కోసం. ఇప్పటికీ ఇంకా అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో జొమాటో కానీ ఇంకేమైనా ఉన్నా కానీ వాళ్ళు బయటనే ఉండాలి. వాళ్ళు ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళు వచ్చి అది తీసుకొని వెళ్ళాలి. అంటే సో ఇట్లా మేము ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అంటే బయట ప్రైవేటు అపార్ట్మెంట్స్ ఏవైతే గ్రేటర్ కమ్యూనిటీస్ ఎట్లా ఉన్నాయో ఈ అపార్ట్మెంట్స్ కూడా అదే విధంగా ఉండాలనేది మా కోరిక. గ్రేట్ సార్, మంచిది. అయితే దొంగతనాలు అట్లాంటివి ఏమైనా జరగకుండా, అటువంటివి ఏమి జరగకుండా, క్రైమ్స్ జరగకుండా ముందుగా మేము తీసుకునే ఆ సెక్యూరిటీని కూడా మేము సపరేట్గా మేము నిర్మించుకున్నాం. గవర్నమెంట్ వాళ్ళు వద్దన్న తర్వాత అంటే వాళ్ళ కాంట్రాక్ట్ అయిపోయింది, సపరేట్గా మేము నిర్మించుకోవడం, జీతాలు ఇచ్చి వాళ్ళకి మేము పెట్టుకుంటున్నాం. ఓకే ఓకే సార్. बोले अम्मा, अभी आप लोगों को कब यहाँ पर डबल बेडरूम अलॉटमेंट हुआ था और अलॉटमेंट होने के बाद किस तरह के यहाँ के जो प्रॉब्लम्स थे वो कैसा सॉल्व करे, अब कैसा है एक बार बताइए आप. हमको पता है सितंबर 2 तारीख को दिए. लास्ट ईयर. हाँ, लास्ट ईयर दिए. हम लोग रेंट बाहर बहुत हो रहा था बनने के वजह से. अब जो अपने को घर मिला तो उसमें आना ही पड़ता ना. हमको भी खुशी मिलती ना. हम लोग बहुत जब कचरा बहुत था उसमें आने को परमिशन भी नहीं दे रहे थे अंदर. बहुत तकलीफ, पानी को भी नहीं था, करंट भी नहीं था, कुछ भी नहीं था. जो प्रसाद अन्ना है ना, राजेंद्र प्रसाद अन्ना, उन्होंने बहुत हम लोग की मदद करे. उनकी टीम उनकी टीम 10 मेंबर्स ज़्यादा ही है. नहीं बोल सकते, नाम नहीं मालूम मेरे को. ऑलमोस्ट सब लोग अच्छा काम करे. अब कैसा है, पानी की सहूलत कैसी है? अब पूरा ऑलमोस्ट सही है. करंट है, पानी की सहूलत है, जो भी काम रहता वो भी करा रहे वो लोग. उसमें भी कोशिश कर रहे. हम लोग हर चीज़ से ज़बरदस्ती कोई भी नहीं करे. हमारी खुशी से हम उनको भी मदद करने के वास्ते, जो हाथ से पैसे क्यों लगाते बोल के हम लोग ही इतने पैसे डाले तो अच्छा रहता बोल के उन लोग हमको एक आइडिया बोले. उसके हिसाब से 1 से 2 बार मीटिंग लगाए, बताए ये जाए काम को ये पैसे लगते, अम्मा इसको ये चीज़ को लगते बोल के हम डिटेल्स पूछ के लिए उन्होंने. कोई ज़बरदस्ती नहीं, कुछ भी नहीं. हम नहीं आने से पहले असल कचरा बहुत था इसमें. आगे ठहरना बोले तो भी गंदा दिखता था आके ठहरने के लिए. हम हाँ बहुत ख़राब थे. अभी सब चीज़ सही है. ठीक है. చెప్పండి అమ్మా, ఇప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు కేటాయించారు, కేటాయించినప్పటి నుంచి ఇప్పుడు ఎలా ఉంది?
సెప్టెంబర్ 2కి మాకు ఇచ్చిరన్న పట్ట. తర్వాత చాలా రోజుల వరకు మమ్మల్ని గేట్ లోపలికి కూడా రానియలేదు. రాజేంద్ర ప్రసాద్ అన్న ఒక గ్రూప్ మెయింటైన్ చేసి దాని కింద ఒక 20 మందిని పెట్టుకొని లోపలికి రానియలో లోపలికి తీసుకొచ్చిండు. చాలా మంది ఇప్పుడు వచ్చి ఉంటున్నారు. వాటర్ ఫెసిలిటీ, కరెంట్ ఫెసిలిటీ, స్ట్రీట్ లైట్స్, ఒక బ్లాక్లో వాటర్ రాకపోతే ఒక బ్లాక్లో ఉండి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉండగలుగుతున్నాం. చెత్తోళ్ళు రాకపోతే బండిని ఇక్కడ లోపల దాకా తీసుకొచ్చిండు. ప్రతి ఒక్కటి ఆ మెయింటెనెన్స్లోనే పోతుంది మాకు. ఇప్పుడు 4 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, ప్రతి బ్లాక్కి వాచ్మెన్స్ ఉన్నారు, వాళ్ళకి జీతాలు ఇవన్నీ ఆ మెయింటెనెన్స్లోనే పోతుంది. అన్ని లైట్స్ ప్రతి ఫ్లోర్కి లిఫ్ట్ ముంగట లైట్స్ పెట్టించిండు, అన్నీ చేసిండు మాకు. అయితే మాకు ప్రతి ఒక్కటి మా సేఫ్ కోసమే చేసిండు. గేట్ లోపలికి రానియల్లో ఉన్నాం, ఇలా ఫ్యామిలీస్ వచ్చి ఇల్లు ఉంటున్నాం అంటే దానికి 100కి 100 కారణం రాజేంద్ర అన్న వాళ్ళ టీమే. ఓకే అమ్మా, ఇప్పుడు ఇక్కడ మంచినీటి సమస్య కానీ అలాంటి లిఫ్ట్ ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటివి మనం ఉన్నాయి? ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ రాత్రి ఏదైనా వచ్చినా కానీ నెక్స్ట్ డే వరకు వాళ్ళు కంపల్సరీ సాల్వ్ చేస్తారు. మాకు చెప్పంగానే మీకు అందుబాటులో కంపల్సరీ వాళ్ళు సాల్వ్ చేసేస్తారు. వాళ్ళ వల్ల కాకపోతే పెద్దోళ్ళని పిలిచి వాళ్ళు చేపిస్తున్నారు, కానీ వాళ్ళైతే మేము చెప్పినామని నెగ్లెక్ట్ అయితే ఏ పనిని చేస్తలేరు. ఓకే, ఇప్పుడు ఎలక్షన్కి ఇప్పుడు మీ సొసైటీ ఎలక్షన్కి పోతుంది ముందు ఇప్పుడు రానున్న రోజులో ఎలా డెవలప్మెంట్ ఎట్లా మీకు ఇప్పుడు సభ్యత్వం ఇప్పుడు తీసుకుంటున్నారు, దానికి మీరు అందరూ సంతోషంగా ఉన్నారా? మేమందరం సంతోషం అన్న. వాళ్ళు ఏ రూపాయి తీసుకున్నా ప్రతి ఒక్కటి మాకు ముందు డీటెయిల్స్ ఇస్తారు, మాకు అన్నీ చెప్తారు. ఈ రూపాయి దీనికి స్పెండ్ చేస్తున్నామని చెప్తారు. ఏ పని చేసినా మాకు ఫస్ట్ మీటింగ్ పెడతారు, చెప్తారు, తర్వాత వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏది సొంతంగా చేయరు. ప్రతి గ్రూప్లో ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, చేస్తారు. ఏ ప్రాబ్లం ఉన్నా మేము చెప్తాము, ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు మాకు చెప్తారు. ఇప్పుడు వీళ్ళు చేసే సొసైటీ అవన్నీ కూడా మా కోసమే, మాకు మెయింటెనెన్స్ తగ్గాలని మా కోసమే చేస్తారు. ఇదంతా మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరము కలిసి ఒప్పుకొని ఇస్తున్న మెయింటెనెన్స్. ఆయన ఎవ్వరి బలవంతం లేదు ఇలా. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మీరు చూసుకున్నారు కదా, ఇక్కడ మహిళలు కూడా చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు రానున్న ఇప్పుడు ఎలక్షన్లో మేమందరం సంతోషంగా ఎలక్షన్ గురించి మా సొసైటీ ముందుకు పోతుందని చెప్తున్నారు. చెప్తారా? बोलिए माँ, आपको कब यहाँ पर अलॉटमेंट हुआ था और अलॉटमेंट होने के बाद में यहाँ पे कैसा था और बताइए। हम लोगों को ने 2 सितंबर को अलॉटमेंट हुआ था। जब से अलॉटमेंट होता, जब से 2 महीने में ऐसा 1-2 महीने में आ जाएंगे, शिफ्ट हो जाएंगे बोल के था। इसके बाद नहीं, बहुत जब तक कुछ भी नहीं हुआ था। इसके बाद नहीं, ये 2 महीने से नहीं, 2 महीने पहले नहीं, सब ये पूरा साफ करे, क्लीन करे। बिजली का हंदो, करंट का हंदो, या पानी का हंदो, सब ये सब क्लीन कराए। जब तो ऐसा था गली में कोई जो भी कॉलोनी में सब सही नहीं था। ये डबल बेडरूम, जी हाँ, बहुत हालत ख़राब थे, जा नहीं सकते थे, बहुत कचरा भी था। हर चीज़ के क्लीन कराइए पूरे, सब भैया मिलके सब जने मीटर का काम कराए, ये मीटर का काम कराए और ये पानी का करे, पानी के हर चीज़ की सहूलियत करे हम लोगों को, हर जनों को करे। और जो भी है हर जनों को आके रहने के लिए सहूलियत करे। सब ग्रुप मीटिंग बिठाए, पहले तो मीटिंग बिठाए, बोले ग्रुप में अनाउंसमेंट करे, आइए मीटिंग है बोल के। और पानी का बोले मीटर के लिए आके रहे, तो अब मीटर आता वो रहे फीस के बाद, फिर आके रहे सब जने आके रहे तो मीटर आया। इन्फॉर्मेशन अपडेट करते गए, जी अपडेट करते गए, हम लोग ग्रुप में डालते गए, तो हमना भी नहीं सब ने रिस्पॉन्ड देते गए, आते गए, ग्रुप में नहीं अटेंड होते गए। उसके लिहाज से हमला भी नहीं आके रहने के बाद नहीं मीटर का हुआ, पानी की सहूलियत हुई, हर चीज़ की सहूलियत हुई, हर चीज़ ने क्लीन करे। फिर मेंटेनेंस का वो तो नहीं, ये वॉचमैन को रखें, हर चीज़ नहीं सहूलियत करके, हाँ बिजली का हर चीज़ के करे। फिर इसके बाद नहीं, ये जो सब जने भाइयों ने 2 महीने से क्या मेहनत करे कि हर चीज़ मेहनत कर, कहाँ गए कि वो भी नहीं मानो, हर चीज़ करे, सहूलियत फराम करे हम लोगों को। చెప్పండమ్మా. ఫస్ట్లో స్టార్టింగ్లో మొత్తం చెత్త చెదారం అంతా మొత్తం ఉన్నాయి. అసలు మమ్మల్ని గేట్ లోపల కూడా రానియలేదు. వాచ్మెన్లో పెడితే వాచ్మెన్లు బయట నుండే తోలిచ్చారు. తోలిచ్చినప్పుడు మేము ఇప్పుడు వచ్చి కూడా 3 నెలలు అవుతుంది. కరెంటు లేదు, నీళ్లు లేవు, ఏం లేవు. ఒక దాంట్లో వస్తే ఒక దాంట్లో పట్టుకొని ఆడ పైపుల ద్వారా పట్టుకొని. ఎన్నో బ్లాక్లో వచ్చింది మాకు 2 బ్లాక్లో 3 బ్లాక్లో ఎన్నో ఫ్లోర్ 2 ఫ్లోర్ వచ్చింది. మాకు మేము కరెంట్ రాకతో వచ్చినాం. మాకు నీళ్ళ ప్రాబ్లం లేదు, కరెంటు ప్రాబ్లం లేదు. మాకు అందరు మంచి పనులు చేస్తున్నారు. మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మాకు ముందుకు నడిపియాలి అంతే. మాకు ఈ సొసైటీ కానీ ఏది కానీ అన్ని ముందుకు పోవాలి, ముందుకు నడిపియే నాయకులు కావాలి. మాకు మంచి పనులు చేసేటోళ్ళు కావాలి. మమ్మల్ని ఎంత దూరమైనా తీసుకెళ్ళాను, కానీ వాళ్ళు రూపాయి కానీ నువ్వు ఎంత ఇయ్యమంటే అంత ఇస్తాం, కానీ మాకు మంచి పనులు చేయాలి. इलेक्शन के लिए आप लोग सब राजी है ना? खुश है ना आप लोग? हाँ खुश है।
लिहाजा जो भी है जो सही लेके जा रहे हम फर्दर जो भी इलेक्ट होते हैं वो लोग क्या है हाँ लेके सबको एक सरकार एक से ऐसा देखना और एक के साथ लेके जाना, हम लोग को दोबारा इशू नहीं आना। ये जो भी राजेंद्र प्रसाद ठहरे, मैं उनके लिए बोल रही, मैं ये फिफ्थ ब्लैक अलग बात के बोल के लेडीज को ब्लेम नहीं करना, ये केवल मैं राजेंद्र प्रसाद को बोल रही हूँ। ఓకే అమ్మా ఇప్పుడు ఏదైతే ఉందో నా బాదుపల్లి డబల్ బెడ్రూమ్ సంబంధించింది సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ 2 తారీఖు తలసాని శ్రీనివాస్ యాదవ్ తరఫున పట్టాలు ప్రతి ఒక్కరికి ఇచ్చారు. దాని తర్వాత నుంచి మార్చి నుండి అందరు జనాలు వస్తున్నారు కాబట్టి అందరికీ ఏ బ్లాక్ సంబంధించి ఆ బ్లాక్ అడ్మిన్లు అనుకొని మెయింటెనెన్స్ చేయాలి కాబట్టి ఎవరో ఒకరు ముందుండి లీడ్ తీసుకుంటేనే అవుతుంది అని ప్రతి ఒక్కరు ఒక బ్లాక్ కి ఒకరిని ఇద్దరిని పెట్టి చేస్తున్నారు ముందు నుంచి కరెక్టే చేస్తున్నారు. మార్చి నెల వసూలు చేసిన పైసలు లెక్క ఎవరికి అప్పు చెప్పారు ఎవరికి తెలియదు. ఏప్రిల్ నెల ఏం చేసేది తెలియదు, జూన్ ఏం చేసేది తెలియదు, జూన్ ఎండింగ్ కూడా వచ్చింది. ఈ 3 నెలలు లెక్క దేనికి ఎంత ఖర్చు పెట్టారు ప్రతి ఒక్కటి లెక్క అప్పు చెప్పిన తర్వాత మాకు సొసైటీ అనేది ఫామ్ చేసుకుంటాం. అట్లా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ సెక్యూరిటీ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఆ సెక్యూరిటీకి సంబంధించి ఇంకా ఏంటంటే దీంట్లో లిఫ్ట్ పోవడం రావడం, దీనికి మోటార్లకు అయ్యే కరెంట్ బిల్లు, ఇప్పుడు వాటర్ మెయింటెనెన్స్ అయితే దీని తాలూకు ముందుగా మేము ఈ 3 months ఏదైతే ఉందో డబ్బులు మేమందరం సొసైటీ వాళ్ళందరూ సంతోషంగా ఇచ్చారు. వాళ్ళు ప్రతిదీ మనం వాళ్ళకి చెప్పే తీసుకున్నామని వాళ్ళు చెప్పే వాదన. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్ తర్వాత అదేముందో ఆడిటింగ్ మేము ప్రతి లెక్క మేము పెడతామని చెప్పారు మన ఛానల్ ద్వారా. ప్రతి ఒక్కటి ఏదైతే గవర్నమెంట్ అధికారి ఆఫీసర్ వచ్చినారో మన సుధాకర్ గారు, అతనికి లెక్క అప్ప చెప్పి ఏదో నోటి మాట కాకుండా ఒక పేపర్ ప్రింట్ అనేది దేనికి ఎంత అయింది, ప్రతి ఒక్క బ్లాక్ సంబంధించి ఇప్పుడు వరకు ఎంత మిగిలింది, ఇప్పుడు సొసైటీ ఏర్పడిన తర్వాత సొసైటీకి మనం ఎంత సబ్మిట్ చేస్తున్నాం అనేది అకౌంట్ తీసిన తర్వాత ఆ అకౌంట్ లో వేసి ప్రతి ఒక్క లెక్క అప్ప చెప్పిన తర్వాత సొసైటీ ముందుకు వెళ్తాం. మా డిమాండ్ అది కాకుండా ఇక్కడ ఏదైతే ప్రతి ఒక్కడు వచ్చి గరీబుల దగ్గర రాజకీయం చేసే అవసరం లేదు. ఇచ్చింది గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది, ముందు సొసైటీ నడుస్తే ఎట్లా నడవాలి, దాని తాలూకు ఎట్లా మీ ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉంటాయి. సొసైటీ అనేది మంచిదే, సొసైటీ ఉంటేనే మనకు కూడా ప్రతి ఒక్కటి తెలుస్తుంది, ప్రతి ఒక్క రూపాయి అమౌంట్ కూడా బయటకు పోయినా కూడా తెలుస్తుంది, ఎందుకంటే సంబంధించిన అకౌంట్ ఉంటుంది కాబట్టి. సొసైటీ ఏర్పడిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు రాజకీయం రౌడీజం చేస్తారో అది చేయొద్దు. ఏ ఒక్కరు ఇప్పుడు నా పక్కన ఇంటోడు కానీ నేను వస్తే నేను ఒక డెసిగ్నేషన్ ఉంది కాబట్టి నాకు ఇస్తాడు రెస్పెక్ట్, పక్కన వేరే కామన్ మ్యాన్ ఉంటాడు, పక్కన ఇంకోళ్ళు ఉంటారు, వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా నాకు ఇచ్చే గౌరవం అందరికి అదే గౌరవం ఇవ్వాలి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవడొచ్చి అడిగినా కూడా మంచి రెస్పాన్సిబిలిటీ తీసుకొని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. అంటే ఎన్నికైన నాయకుడు ప్రతి ఒక్కరికి అందరిలాగా కలుపుకొని పోవాలి, చూడాలి, ఒకటే కలుపుకొని పోవాలని చెప్తున్నారు. చట్టం ఏదైతే ఉందో చట్ట ప్రకారం పోవాలి. हैदराबाद वॉइस, आपकी आवाज।